బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట్ బస్ స్టాప్ దగ్గర థార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. హెవీ లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ప్రమాదంలో థార్ వెనుక భాగం నుజ్జు అయింది. కంటైనర్ బోల్తా పడింది. థార్ వాహనంలో వెళ్తున్న ముగ్గురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. యాక్సిడెంట్ లో కంటైనర్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలవ్వగా గాంధీ హాస్పిటల్ కు తరలించారు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహనాన్ని ఓవర్టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థార్ వెహికల్లో మహమ్మద్ రబ్బానీ తన ఇద్దరు పిల్లల్ని స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం పరేడ్ గ్రౌండ్ కి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది. హెవీ లోడ్ కంటైనర్ సనత్ నగర్ నుంచి మౌలాలి వైపు వెళ్తోంది. ఘటనా స్థలం వద్ద నుంచి మా ప్రతినిధి అనిల్ మనకి అందుబాటులో ఉన్నారు. అనిల్, అసలు ఏ విధంగా జరిగింది? ప్రస్తుతం అక్కడ కంటైనర్ ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎవరికైనా గాయాలు అవ్వటం కానీ ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్గా బేగంపేట్ బస్ స్టాప్ వద్ద తారు వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన కంటైనర్ ఢీ కొట్టడంతో తారు వాహనం అయితే పూర్తిగా నుజ్జునుజ్జైందని చెప్పాలి. ప్రజెంట్ ఓవర్టేక్ చేయబోయి ఆ తర్వాత ఢీకొన్న అనంతరం ఒకసారిగా ఆ కంటైనర్ కూడా పూర్తిగా బోల్తా పడిందని చెప్పాలి. ఈరోజు ఉదయం 6:20 ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ వాహనానికి సంబంధించి కంటైనర్ వాహనానికి సంబంధించి సనత్ నగర్ నుంచి మౌలాలి వైపు వెళ్తుండగా అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా 6:20 వ్యవధిలో ఆ సమయంలో తారు వాహనం నడుపుతున్నటువంటి రబ్బాని తన ఇద్దరు పిల్లలతోటి పరేడ్ గ్రౌండ్స్కి అయితే స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం తీసుకెళ్తున్న సమయంలో వెనకాల నుండి ఈ కంటైనర్ హెవీ లోడ్ కలిగిన కంటైనర్ వెనకాల నుంచి ఓవర్టేక్ చేయబోయి ఆ వాహనాన్ని తారు వాహనాన్ని ఢీకొన్నది. ఆ తర్వాత ఒక్కసారిగా స్పీడ్లో ఉండడంతో బస్ స్టాప్ ముందే ఎగ్జాక్ట్గా బోల్తా పడిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కనుక ఒకసారి ఊహించుకుంటే, ఒకవేళ తారు కనుక ఆ తారులో ఉన్నటువంటి రబ్బాని కనుక ఓనర్ కనుక అబ్జర్వ్ చేయకపోయింటే, అప్రమత్తం కాకపోయింటే ఆ కంటైనర్ కింద ఆ వాహనం ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రమాదం కూడా తీవ్ర స్థాయికి వెళ్ళే ఖచ్చితంగా ఉండేదని చెప్పాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ ముగ్గురు కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పాలి. అదేవిధంగా కంటైనర్ నడుపుతున్నటువంటి వాహనదారును మాత్రం డ్రైవర్కి అయితే గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. గాంధీ హాస్పిటల్కి అయితే తరలించారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటన 6:20 చోటు చేసుకుంది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రజెంట్ ఎగ్జాక్ట్గా బస్ స్టాప్ దగ్గరనే ఈ కంటైనర్ పడడం ఉదయం సమయం కావడంతో ఎవరికి కూడా ప్రమాదం అయితే జరగలేదని చెప్పాలి. ఎవరు కూడా బస్ స్టాప్ దగ్గర లేరు కాబట్టి ఈ ప్రమాదం తీవ్ర స్థాయి అనేది లేదని చెప్పాలి. అందులో భాగంగానే ఈ కంటైనర్ని తీసేందుకు ప్రజెంట్ క్రెయిన్ల సహాయంతో అయితే ఆ కంటైనర్ని ఒక సైడ్కి అయితే తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పాలి. మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ తారు వాహనాన్నే కంటైనర్ ఢీకొన్నది. ఆ తర్వాత ఆ కంటైనర్ స్పీడ్గా వెళ్ళి బోల్తా పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వెనక భాగంలో ఉన్నటువంటి తారు వాహనాన్ని నుజ్జైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే తీవ్ర స్థాయిలో జరగలేదని చెప్పాలి. ఇద్దరు పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఓనర్ రబ్బాని కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రజెంట్ అయితే క్షేమంగా ఉన్నారు. రబ్బాని ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. దానితోటి మాట్లాడదాము, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ టైంలో ఇది ఘటన చోటు చేసుకుంది, ఇన్సిడెంట్ అయింది? పొద్దున 6:30కి అయింది సార్ ఇది యాక్సిడెంట్. కంటైనర్ వాళ్ళు ఎక్కువ స్పీడ్లో ఉంది. ఫస్ట్ కంటైనర్ 80-90 స్పీడ్లో ఉంది సార్. నేను బండి సైడ్లో ఆపేసిన. సెకండ్ కంటైనర్ది నేను చూస్తున్నా సార్, కంటైనర్ ఓవర్టేక్ అవుతుంది, ఇట్లా బ్రేకింగ్ అవుతుంది కంటైనర్ 6:30 కోసం. నేను లెఫ్ట్లా తీసుకుపోయి దబాయించిన, మొత్తం కంటైనర్ కింద పడింది, బండి మీద పడింది సార్. బండి మీద పడి అక్కడ దాకా పోయింది సార్. ఒక 50 మీటర్స్ దాకా పోయింది సార్. బండి గుంజుకొని 10-20 మీటర్స్ దాకా పోయింది. కంటైనర్ 60-70 మీటర్స్ దాకా పోయింది నా బండికి వెళ్ళి నుంచి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా మీరు ఎక్కడికి వెళ్తున్న సిచ్యువేషన్? పరేడ్ గ్రౌండ్కి వెళ్తున్నా. ఇద్దరు పిల్లలకి స్కేటింగ్ చేపిస్తా సార్ పొద్దున. డైలీ ఇదే రూటీన్ ఉంది. నేను స్లోలోనే ఉన్నా. పోలీస్ వాళ్ళు కూడా వెనకనే ఉంది, వెనకనే జీప్ ఉంది, ఇన్నోవా ఉంది. నేను స్లో చేస్తుండే సార్. మీ పిల్లలు ఎలా ఉన్నారు, అంతా ఓకేనా, ఏమైనా జరిగింది? ఆయన బాగుంది సార్, సేఫ్ ఉన్నారు. దెబ్బ తాగింది, ఒక పిల్లకి దెబ్బ తాగింది.
నెత్తికి దెబ్బ తాకింది. కంటైనర్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కావచ్చు, డ్రైవర్ క్లీనర్కి సంబంధించి కావచ్చు, ఏమైనా వివరాలు తెలుసా? డ్రైవర్ తాగి ఉన్నాడు సార్. అది నేను చూసినా కదా, ఓవర్ స్పీడింగ్ ఎంత స్పీడ్ ఉంది. ఫస్ట్ మార్క్స్ కంపెనీది ఉంది అది కంటైనర్. ఫస్ట్ 80-90లా పోతుంది సార్ బండి. అది నేను సడన్ ఆపేసిన, ఎంత స్పీడ్ పోతుంది. నేను మిర్రర్లా చూసిన, సెకండ్ బండి కూడా అట్లనే వస్తుంది. సెకండ్ బండికి నేను చూసి లెఫ్ట్లా తీసుకుపోయి ఇట్లా పూరా బ్రేక్ అవుతుంది సార్ బండిది. అంటే ఒకవేళ కనుక మీరు కంటైనర్ మొత్తం ఇట్లా ఇటు సైడ్ అవుతుంది, రైట్ సైడ్. నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నా, పడింది, దాని మనీ పడింది. మీరు కంప్లీట్గా కంటైనర్ దగ్గర ఉంటే కంటైనర్ నేను చూసినా సార్, నా దగ్గర వస్తుంది కంటైనర్. నేను చూస్తున్నా, పైనకెళ్ళి నుంచి మిర్రర్ నుంచి చూస్తున్నా, మీద పడుతుంది. నేను లెఫ్ట్లా తీసుకున్నా, ఇక్కడ ఫుట్పాత్ ఉంది లెఫ్ట్ సైడ్లా, దాన్ని నేను ఆపేసిన. పడి 2 సార్లు ఇట్లా జంప్ చేసి ముంగడ దాకా వెళ్ళిపోయింది సార్. లేకపోతే చచ్చిపోతారు సార్. 2 పిల్లలు ఉన్నారు, నేను చచ్చిపోతారు ముగ్గురం. పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఏం చెప్పడం? పోలీస్ వాళ్ళ ఇంకా ఏం చెప్పలేదు సార్. కంప్లైంట్ రాసుకున్నారు పోలీస్ వాళ్ళు. మొత్తం కంప్లైంట్ తాగి ఉన్నాడని చెప్పేసి మీరు తాగి ఉన్నాడు సార్. ఫుల్ స్పీడ్ ఉంది సార్ బండిది. ఎంత స్పీడ్ పోతుంది బండి. మొత్తానికైతే సౌమ్య, ఇతను రబ్బాని చెప్తున్న వివరాల ప్రకారం ఒకవేళ కనుక నేను అప్రమత్తమై దానికి సంబంధించి తార్ని పక్కకు తీయకపోయింటే ఖచ్చితంగా ప్రమాదం అనేది తీవ్ర స్థాయికి పెరిగేదని చెప్పేసి, ఖచ్చితంగా మేము కూడా చనిపోవాలని చెప్పేసి, అదేవిధంగా డ్రైవర్ తాగిన మత్తులో ఉన్నాడని చెప్పేసి అనుమానంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సౌమ్య. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.